అనంతపురం జిల్లా మడకసిరలో పసుపు కుంకుమ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుకు తీసుకొచ్చాను, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ నెల అయిపోతానే 2017 సంవత్సరంలో అందరూ కూడా నగదు రహిత లావాదేవీలకు అలవాటు అయిపోవాలి. ఒక ఫోను, ఒక కార్డు ఉంటే చాలు, చిల్లర డబ్బులు కొద్దిగా ఉంటే చాలు. ఫోన్, మామూలు ఫోన్ కూడా మనకు వస్తుంది, స్మార్ట్ ఫోనే కాదు, మామూలు ఫోన్ మనకు వస్తుంది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున తయారు చేస్తాను, మీకు శిక్షణ కార్యక్రమాలు పెడతాను. దీనివల్ల మీరు కమిషన్లు కూడా ఇచ్చే పని లేకుండా సర్వీస్ ఛార్జెస్ లేకుండా మామూలుగా డబ్బుల కంటే ఈ యొక్క లావాదేవీల్లో ఇంకా మెరుగైన విధానం తీసుకొస్తాం. ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీరందరూ కూడా దీనికి ఆమోదిస్తారా, అమలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం నేర్చుకుంటాం. ఎప్పుడు కూడా ఒక కొంతవరకు అందరికి కూడా బిడియం ఉంటుంది, అలవాటు ఉండదు. ఒక పని 3 సార్లు చేస్తే 4వసారి చేయడానికి బిడియం ఉండదు. లేకపోతే 10 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినాక మళ్ళీ వేరే విధంగా చేసే ఆలోచన కూడా మీకు రాదు. అదే నేను చేస్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను, మీకు వెసులుబాటు ఇస్తాను, ఇన్సెంటివ్స్ ఇప్పిస్తా, ప్రోత్సాహాలు ఇప్పిస్తాను. మీరు కూడా పూర్తిగా నెల లోపల రాష్ట్రాన్ని ఒక నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తయారు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టాలి. మడకసిర గ్రామాలు 4-5 రోజులు తీసుకుని మీరు అనౌన్స్ చేయాలి, మా గ్రామం మొత్తం నగదు రహిత లావాదేవీల గ్రామం. అదవుతానే మండలాలు చేయాలి, అదవుతానే నియోజకవర్గాలు చేయాలి. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ్ముళ్ళు మీరు ముందు చేసి అందరికీ నాయకత్వాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. మా డాక్రా, నాకు నమ్మకం, మీకు ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదలకు మారు పేరు మా డాక్రా సంఘాలు, దీంట్లో అనుమానం లేదు. 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు తమ్ముళ్ళు. మీ పని చేయి. నెల రోజుల్లో ఒక చరిత్ర తిరగరాద్దాం. నేను జాతీయ స్థాయిలో ఏమున్నాయో అవన్నీ కూడా తెప్పిస్తాను. ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తెప్పిస్తాను. నేను ఆ కమిటీకి కూడా కన్వీనర్ని. మన రాష్ట్రంలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేద్దాం. దేశమంతా మనల్ని చూసి నేర్చుకుంటారు. నా ఆలోచన ఒకటి, ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో రేపు దేశమంతా కూడా దీన్ని ఆలోచించే పరిస్థితి రావాలి. దానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి కూడా మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నేను ఎంత ఇదిగా మీకోసం ఆలోచిస్తున్నానంటే, పేదవాళ్లకు ఇంకా కష్టాలున్నాయి. ఇన్ని ఇచ్చినా, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పండగలు కూడా సరిగా జరుపుకోలేకపోతున్నారని నేను పండగలు కూడా సంక్రాంతి కానుకిచ్చాను. అదే మరి క్రిస్మస్ కానుక, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను. ఇంకో పక్క రంజాన్ తోఫా కూడా ఇచ్చాను. మళ్ళీ రేపు క్రిస్మస్ వస్తా ఉంది, సంక్రాంతి వస్తా ఉంది. 1,34,00,000 మందికి మళ్లీ ఈ వెసులుబాటు ఇస్తున్నాను. 385 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 రకాల సరుకుల్ని మీ అందరికి ఒక్కొక్కరికి 245 రూపాయలు విలువ చేసి, 250 రూపాయలు విలువ చేసి సంక్రాంతి కానుక మళ్లీ మీకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.